వస్తువు బాగుంటే ఆ వస్తువే కొంటాం కాబట్టి వాళ్ళు మనకు నచ్చిన సరుకు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి పిల్లల్ని సాధ్యమైనంత లేట్గా స్కూల్కి పంపించండి. ఎంత లేట్ చేస్తే అంత మంచిది. రెండోది, మొదటి 7 సంవత్సరాలు లాంగ్వేజ్ లెర్నింగ్కి అద్భుతమైనటువంటి పీరియడ్. ఈ అద్భుతమైన పీరియడ్లో తల్లి ఏం చేయాలి? పిల్లలతో మాట్లాడుతుండాలి. ఆవిడకే ఎక్కువ తీరిక చేసుకోవాలి. నేను వర్కింగ్ ఉమెన్ని, నాకు ఎక్కడ తీరిక ఉంటుందంటే కుదరదు. నేనైతే చాలా నిర్మోహమాటంగా నిష్కర్షగా చెప్తాను, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ టు రేర్ యువర్ చిల్డ్రన్, ప్లీజ్ డోంట్ హ్యావ్ చిల్డ్రన్. పెంచే టైం నీకు లేనప్పుడు, పిల్లలతో గడిపే సమయం నీకు లేనప్పుడు, ఈ మధ్యన కొంతమంది తల్లుల్ని చూశాం, పాపం వాళ్ళు ఒళ్ళో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఫోన్ చూసుకుంటారు. అంతకంటే పిల్లల పట్ల మనం చేసే అన్యాయం నా దృష్టిలో మరొకటి ఉండదు. వాళ్ళు నిరంతరం కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మాట్లాడడం రాదు, బట్ దే కమ్యూనికేట్. ఆ కమ్యూనికేషన్ ఎవరికి అర్థమవుతుంది? తల్లికి మాత్రమే అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో నేను నా వైఫ్ని తీసుకొని ఒక ఆసుపత్రికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి వచ్చింది. ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే ఆవిడ వచ్చింది. మేము మాట్లాడుకునే మాటల్ని బట్టి నాకు ఏం చెప్పిందంటే, మీరు టీచరా అని అడిగింది. అవునమ్మా అన్నా. మా అబ్బాయి ఉన్నాడండి, మీరు ట్యూషన్ చెప్తారా అని అడిగింది. అమ్మా, నేను ట్యూషన్ చెప్పను, కానీ మీ అబ్బాయికి ఒక అద్భుతమైన టీచర్ని చూపిస్తాను. నేను మీ అబ్బాయిని తీసుకొని ఒకసారి మీరు మా ఇంటికి రండి, ఒక అద్భుతమైన టీచర్, ఎక్కడో కాదు మీ ఇంట్లోనే చూపిస్తాను అన్నా. నేనేనా అండి అని. బాగానే అర్థం చేసుకుంది. అవును అన్నా. మళ్ళీ ఆ అమ్మాయి నాతో నంబర్ తీసుకుంది కానీ ఫోన్ చేయలేదు. అంటే ఈ బాధ్యత ఎవరొకరికి అప్పగించేయాలి. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను ఈ పని ఎందుకు చేయాలి? కూర బయట ఆర్డర్ పెట్టి తెచ్చుకుంటున్నాం, వీలైతే కుక్కర్ పెట్టుకుంటున్నాం, లేకపోతే అది కూడా మనం బయట తెచ్చుకుంటున్నాం. అన్ని పనులు బయట చేయించుకుంటున్నప్పుడు పిల్లలు పెంచే పని కూడా టీచర్కి అప్పగించితే వాడు చేస్తాడు కదా, ఆ టీచర్ ఏదో పాటలు పడతాడు కదా అనే ధోరణి పెరుగుతోంది సమాజంలో. కాబట్టి ఇంకా మన ఇండియా బెటర్. మీ తల్లులు నేను మెచ్చుకోవాలి. చైనాలో అయితే ఈ పిల్లలు గడ్గుడ్డు, ఈ పెళ్ళి సంసారం, ఈ గోలంతా ఎందుకు, కావలసినంత కాలం కలిసి ఉన్నాం, తర్వాత ఎవరి బతుకు వాళ్ళదే అనే ధోరణి వచ్చింది. చైనాలో ఈవేళ జనాభా తగ్గిపోవడానికి కారణం అదే. వాళ్ళు ఎప్పుడో 1 or none పెట్టారు, ఇప్పుడు 0 అయిపోయింది. మన జనాభా దాటేసి చైనా జనాభా తగ్గిపోవడానికి కారణం అది. దయచేసి సృష్టిలో ప్రతి ప్రాణి తన యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకోవడానికి, జాతిని వృద్ధి చేసుకోవడానికి పక్షులు, పశువులు, చెట్లు నిరంతరం కృషి చేస్తున్నాయి. మహామేధావులమైనటువంటి జ్ఞానులమైనటువంటి మనుషులుగా మనం చేయకపోతే అది ఈ ప్రపంచానికి మనం చేసేటటువంటి అన్యాయం అవుతుంది. కాబట్టి మొదటి 7 ఏళ్లలో పిల్లలకి భాష నేర్పించడానికి అద్భుతమైన సమయం ఇది. తల్లే చేయాలి. ఈ ప్రశ్న పట్టుకొని నేను జాగ్రత్తగా వినాలి. ఈ ప్రశ్న మీద చాలా ట్రైనింగ్లకు వెళ్ళాను. నేను చాలామంది ప్రొఫెసర్లతో, నేను స్టేట్ రిసోర్స్ గ్రూప్లో పనిచేశాను. ఈ ఉభయ రాష్ట్రాల్లో చాలామంది ఇంగ్లీష్ టీచర్లకి నేను ఇంగ్లీష్ క్లాసులు చెప్పాను. కాబట్టి నా డైరెక్ట్ కాంటాక్ట్ ఎవరితో ఉండేది? భారతదేశంలోనే ప్రముఖమైనటువంటి లింగ్విస్ట్స్, భాషా శాస్త్రవేత్తలు, ఇంగ్లీష్ నేర్పించే వాళ్ళతో ఉండేది. వాళ్ళందరినీ నేను ఒకటే ఒక ప్రశ్న అడిగేవాడిని, స్వామి వివేకానంద అడిగినట్టుగా. ఆయన అడిగాడంటే, కెన్ యూ షో మీ ద గాడ్? దేవుని చూపించగలవా నువ్వు అంటే, ఎవరు చూపిస్తారు? రామకృష్ణ పరమహంస చెప్పాడు, రా నేను చూపిస్తాను అన్నాడు. అలాగా నేను అడిగాను, మీరు ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉంది, నా ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి. పిల్లలు ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటారు? ఒకటే చెప్పండి. ఒక ఆయన చెప్పాడు జవాబు, మా దగ్గర జిందా తిలిస్మాత్తులు లేవు, అన్ని రోగాలని నయం చేసే జిందా తిలిస్మాత్ లాంటి మందులు మా దగ్గర లేవు అన్నాడు. అంటే నా దగ్గర జవాబు లేదు అని అర్థం. నేను చెప్తున్నాను జవాబు, మీకు వినండి. ఎవరు నేర్పించారంటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. ఎవరు నేర్పించారు ఈ ప్రశ్నకి జవాబు అంటే, నా మనవరాలు నేర్పించింది. 2 ఏళ్ల వయసులో, 2 ఏళ్ల వరకు మాటలు రాలేదు తనకి, అసలు మాటలు రావేమో అనుకున్నాను. 2 ఏళ్ల వయసులో తను నేర్చుకున్న మొట్టమొదటి భాష ఇంగ్లీష్. దట్టు నేటివ్
ఇంగ్లీష్ అంటే ఇంగ్లాండ్, లండన్, సెంట్రల్ అంటారు, సౌత్ లండన్, సౌత్ ఇంగ్లాండ్ అంటారు దాన్ని, ఆక్స్ఫర్డ్, ఆ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలు ఉండే ప్రాంతంలో మాట్లాడే ఇంగ్లీషు అది ఒరిజినల్ ఇంగ్లీష్. మనకు కూడా తెలుగులో కూడా రకరకాల యాక్సెంట్లు ఉన్నట్టు ఇంగ్లాండ్లో కూడా ఉంటాయి. ఆ యాక్సెంట్తో ఇంగ్లీష్ నేర్చుకునేటప్పటికి నేను ఆశ్చర్యపోయాను, ఏం జరిగింది, ఎలా జరిగింది అని. సింపుల్, ఏం లేదు. భాష ఎలా వస్తుందో మీరు చెప్పండి. ఇప్పుడు వినడం ద్వారా వస్తుంది, అంతే, వినడం ద్వారా వస్తుంది. వాళ్ళ అమ్మ పని చేసుకునేటప్పుడు ఆ యూట్యూబ్ పెట్టి పెప్పా పిగ్, మీరు కావాలంటే నోట్ చేసుకోండి, పెప్పా పిగ్ అనేటటువంటి ఒక కార్టూన్ నెట్వర్క్ ఉంది. అలా కూర్చొని అది చూస్తూ 2 ఏళ్ళు అయ్యేటప్పటికి ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టింది. మీరు నమ్మకపోతే నా యూట్యూబ్ ఛానల్లో మొదటి లెసన్ నా చిన్న మనవరాలదే. 4 ఏళ్ళు ఉన్నప్పుడు లెసన్ తను చెప్పింది. నేను స్టూడెంట్ని, వాళ్ళ అక్క ఒక స్టూడెంటు, తను టీచర్. లెసన్ చెప్పింది. అప్పటికి తను స్కూల్కి వెళ్ళి 6 నెలలు మాత్రమే అయింది. 6 నెలల్లో ఏం నేర్చుకుంది? ఇంగ్లీష్ నేర్చుకోవడం కాదు, టీచర్ రోల్ ఏంటో నేర్చుకుంది. టీచర్ పిల్లలకి ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో నేర్చుకుంది. క్లాస్ చెప్పింది. మొదట నేను రిటైర్ అయింది 2024 మే కదా, జూన్ 9th అనుకుంటా ఆ వీడియో అప్లోడ్ చేశాను, అందులో ఉంటుంది చూడండి. సో సింపుల్గా మనం పిల్లలకు వినిపించడం ద్వారా భాష నేర్పించవచ్చు. దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు, ఎంతమంది ఒప్పుకోరు చెప్పండి. సాధ్యం కాదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. పోనీ సాధ్యం అవుతుందని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా మీరు చెప్పండి. సో మన పిల్లలు ఎక్కడైనా క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ వినే అవకాశం ఇస్తున్నామా? ఇంటి దగ్గర ఎక్కడైనా వినే అవకాశం ఇస్తున్నామా? ఇంటి దగ్గర ఎవరు? పేరెంట్స్ తెలుగే మాట్లాడతారు, చుట్టుపక్కల సొసైటీలో అందరూ తెలుగే మాట్లాడతారు. మరి పిల్లాడికి ఇంగ్లీష్ వినే అవకాశం ఎక్కడుంది? ఈ అవకాశాలు ఏం లేకుండా నీ దగ్గర 10 ఏళ్ళు చదివిన పిల్లాడు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేడు అంటే టీచర్ కూడా అయ్యో పాపం నేను కూడా బాగానే చెప్పాను రావట్లేదు, ఇది నా లోపం అని టీచర్ అనుకుంటాడు. నేను ఇంగ్లీష్ టీచర్ అయ్యేసరికి నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, 100% చెప్తాను. ఇక్కడ కాదు, చాలా సమావేశాల్లో చెప్పాను. ఆ సమావేశాల్లో చెప్తున్నప్పుడు ఇంకో మాట కూడా చెప్పాను. వాట్ ఎవర్ ఐ స్పీక్ టుడే, వాట్ ఎవర్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఐ హ్యావ్ టుడే, ఐ లర్న్డ్ ఫ్రమ్ మై స్టూడెంట్స్. మొట్టమొదట నేను ఎలిమెంటరీ స్కూల్లో యమ్మగ్రహారంలో పనిచేశాక గాళ్ళెంక అప్పర్ ప్రైమరీ స్కూల్కి వెళ్ళాక అక్కడ ఇంగ్లీష్ చెప్పాల్సి వచ్చింది. నాకే ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ నేర్పించాలి, వాళ్ళతో మాట్లాడించాలి. నేను మొట్టమొదటి చేసిన పని ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, టీచర్ చెప్పాల్సిన ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ముందు చదివేసుకున్నాను, పిల్లలతో రోజు అవే చెప్తూ ఉండేవాడు. సో కాస్త నాలుగు కాస్త అలవాటు పడింది. సడన్గా మా స్కూల్కి డివైఈఓ గారు విజిట్, డివైఈఓలు అప్పుడు ఒక యూపీ స్కూల్ విజిట్ చేయాలి, ఇన్స్పెక్షన్ చేయాలి అని ఒక రూల్ పెట్టింది గవర్నమెంట్. అప్పుడున్న ధనంజయుడు ఎంఈఓ గారు ఏం చేశారంటే గాళ్ళెంక అయితే బెటర్ అని అక్కడికి తీసుకొచ్చారు. జాన్ బాబ్ మార్టిన్స్ ఆయన పేరు, అద్భుతమైన ఇంగ్లీషు టీచర్, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం. ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, మంచినీళ్ళు తప్ప ఏం తాగడు. సో మేము చాలా ఏర్పాట్లు చేసాం, అవి ఏం తీసుకోలేదు ఆయన ఊరికే పిల్లల్ని చూశాడు, మా సబ్జెక్ట్ చూశాడు. చూసే ముందు పిల్లలందరికీ ఏం చెప్పానంటే, నేను డివైఈఓ గారు అని ఆయన ఏం పెద్ద ఆఫీసర్ ఏం కాదు, మీరేం భయపడకండి, ఆయన చూసి మామూలుగా ఉండండి, మేము పాఠం చెప్తున్నప్పుడు ఎలా ఉంటారో అలాగే ఉండండి, అందువల్ల మీరేమీ కంగారు పడాల్సిన పని లేదు, ఇవన్నీ చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి క్లాస్కి వెళ్ళి నేనే ఆయన ఎదురుకుండా ఇంగ్లీష్ పాఠం చెప్పాలి. చెప్పేసి వచ్చాక ఒక దుర్మార్గురాలు అడిగింది నన్ను, ఏంటి సార్ మమ్మల్ని వణికిపోవద్దని, మమ్మల్ని కంగారు పడొద్దని చెప్పి మీరేంటి అలా కంగారు పడిపోయారు? ఊరుకో, నేను ఎక్కడ కంగారు పడ్డాను? చెప్పొద్దులేండి సార్. ఆ దుర్మార్గురాలు ఎవరో కాదు, ఈవిడే. నన్ను చిన్న టార్చర్ పెట్టలేదండి, తను స్టూడెంట్గా ఉన్నంత వరకు ప్రతిదీ ప్రశ్నించేది, నిర్మోహమాటంగా నిష్కర్షగా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసేది. నేను నా రిటైర్మెంట్ మీటింగ్లో చెప్పాను, నేను టీచర్గా చాలామందిని విద్యావంతులను చేశానో లేదో నాకు తెలియదు, కానీ నా పిల్లలందరూ నన్ను విద్యావంతులను చేశారు. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో, క్లాసులో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో పిల్లలు చెప్పారు, పిల్లల నుంచి నేను నేర్చుకున్నాను. ఇంగ్లీష్ భాష కూడా వాళ్ళ నుంచే నేర్చుకున్నాను.
సో టీచర్ గొప్ప ఇంగ్లీష్ టీచర్ అవ్వాల్సిన అవసరం లేదు. టీచర్ ఈజ్ అ కో లర్నర్. టీచర్ పిల్లలతో పాటు నేర్చుకుంటాడు. టీచర్ ఈజ్ అన్ ఇన్స్పిరేటర్. టీచర్ ఈజ్ డౌట్ రైజర్. పిల్లాడికి డౌట్ వచ్చేటట్టు చేయాలి టీచర్. టీచర్ ఈజ్ అ మోటివేటర్. పిల్లలు నేర్చుకునేటట్టు మోటివేట్ చేయాలి. ఇలా చేస్తే మనకున్నటువంటి తక్కువ పరిమితుల్లో, కొద్ది పరిమితుల్లోనైనా పిల్లలు భాష నేర్చుకోవడానికి, అంటే మీరు యూట్యూబ్ పెట్టి చేయడానికి లేదు, పిల్లల్ని వదిలేయడానికి లేదు. మీకు భాష నేర్పించాలంటే మీకు ఇంగ్లీష్ ల్యాబ్ ఉండాలి. ఇంగ్లీష్ ల్యాబ్లో వాడు నిరంతరం ఇంగ్లీష్ వింటూ ఉండాలి. దేశంలో చాలా ప్రీమియర్ యూనిట్స్ చూశాను నేను. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో నేను నెలల తరబడి గడిపాను. గొప్ప గొప్ప స్కూళ్ళలో మంచి ఇంగ్లీషులు నేర్పించే స్కూళ్ళకి వెళ్ళాను. అక్కడన్నీ ఇంగ్లీష్ ల్యాబులు ఉంటేనే అది సాధ్యం అవుతుంది తప్ప వాళ్ళు చక్కగా సినిమాలు చూస్తున్నారు, ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరి సినిమా వాళ్ళే చూస్తారు. ఆ కంప్యూటర్ల దగ్గర కూర్చొని వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు. ఒకటి గోల ఇంకొకటికి వినపడదు. సో వినడం ద్వారా మాత్రమే ఇంగ్లీష్ సాధ్యం అవుతుంది. రైట్. సో 7 ఫస్ట్ ఇయర్స్ చెప్పుకున్నాం మనం. ఇంకొకటి ఏంటంటే చిల్డ్రన్స్ లాంగ్వేజ్ లర్నింగ్ అనే మాట తీసేసాం ఈ మధ్యకాలంలో. మనం లాంగ్వేజ్ యాక్విజిషన్ అనే అంటున్నాం. లర్నింగ్ అనేసరికి ఏమవుతుంది, పార్ట్ అంటే ఆల్ఫాబెట్, లేకపోతే ఆ గ్రామరు, స్ట్రక్చర్స్, ఇలా ముక్కలుగా నేర్చుకోవాలని అనుకుంటాం. యాక్విజిషన్ అన్నాము అంటే పిల్లాడు ఎక్కడ మొదలు పెడతాడు, సంపాదిస్తాడు, సముపార్జించేటప్పుడు మొత్తంగా లాంగ్వేజ్ మొత్తంగా తను నేర్చుకోగలుగుతాడు. మొట్టమొదటి తప్పులు చేస్తాడు, ఆ తప్పుల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. మీరేం అడుగుతారంటే మరి ఆ పిల్లాడు ఎప్పటికీ అదే తప్పు చేస్తాడు కదా, మీరు ఇంటికి వెళ్ళి మీ దగ్గర 7వ తరగతో 6వ తరగతో 10వ తరగతో నోట్స్ ఉంటే ఒకసారి మీరు దాచి ఉంటే కనుక చూసుకోండి, అందులో ఎన్ని తప్పులు ఉన్నాయో చూసుకోండి. నా తప్పులైతే నేను లెక్క పెట్టలేనని తప్పులు ఉంటాయి. మరి ఇప్పుడు ఆ తప్పులు చేస్తున్నామా మనం? పాదం కాలక్రమేణచ అంటే అవే కరెక్ట్ అవుతాయి. పసిపిల్లాడు, ఒక ఏడాది పిల్లాడు నువ్వు ఎప్పుడు వచ్చావురా అని అడిగితే రేపు వచ్చాను అంటాడు. ఇప్పటికే అంటాడా? పెద్ద అయ్యాక వాడికి వాడే కరెక్ట్ చేసుకుంటాడు. మరి టీచర్ కరెక్ట్ చేయకపోతే ఎలాగా? టీచర్ కరెక్ట్ చేయి, డైరెక్ట్ ఎవిడెన్స్ ఇవ్వకూడదు. మనం డైరెక్ట్ ఎవిడెన్స్ ఇవ్వకుండా ఇది తప్పు అని అనకుండా, అసలు రెడ్డింగ్కే వాడొద్దని చెప్పాం సిసిఈలో. సిసిఈ చెప్పినప్పుడు మీరు తప్పులు దిద్దడానికి రెడ్డింగ్ వాడకండి. రెడ్డింగ్ అనేది వాళ్ళలో నెగిటివ్ అపీరెన్స్ వస్తుంది. గ్రీనింగ్ వాడండి తప్పులు దిద్దడానికి. సంతకం అయితే పెట్టద్దు, కానీ తప్పులు దిద్దడానికి గ్రీనింగ్ వాడకండి అని చెప్పాం. ఇండైరెక్ట్ నెగిటివ్ ఎవిడెన్స్ ఇవ్వండి. ఇండైరెక్ట్ నెగిటివ్ ఎవిడెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఐ సిట్టింగ్ ఇన్ ద నేను ఇంటర్మీడియట్లో అదే చెప్పాను, హీ కమింగ్ సార్ అన్నాను. ఇంటర్మీడియట్లో నేను జాయిన్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్లో హీ కమింగ్ సార్ అన్నాను. ఆ సార్ ఏం చెప్పారంటే సింపుల్గా నవ్వుతూ, అంటే నేను తప్పు చెప్పినా కానీ ఆయన మంచి టీచర్ కాబట్టి వెరీ గుడ్, హీ ఈజ్ కమింగ్ అన్నారు. హీ ఈజ్ కమింగ్ అన్నారు. ఇప్పటికే నేను హీ కమింగ్ అంటున్నానా? యామ్, ఈజ్, ఆర్ వాటి మీదే ఒక వీడియో చేశాను, అందులో చూడండి. సో హీ సిట్టింగ్ అన్నాడు. హీ సిట్టింగ్, వెరీ గుడ్. ఈజ్ హీ సిట్టింగ్? హీ ఈజ్ సిట్టింగ్. నువ్వు ఇయ్యి, వాడు వింటే వింటాడు, లేకపోతే లేదు, ఎప్పుడోకప్పుడు నేర్చుకుంటాడు. డైరెక్ట్గా తప్పని చెప్పకు. మొట్టమొదటి నువ్వు చెప్పాల్సిన, టీచర్ చెప్పాల్సిన మాట వాడు తప్పు చెప్పినా వెరీ గుడ్. నేను పిల్లలకు పదే అదే చెప్తాను. అసలు ఏం చెప్పకుండా ఉండే కంటే తప్పు చెప్పేవాడు బెటర్ కదా, అవునా కాదా చెప్పండి? ఏం చెప్పకుండా ఉండేవాడి కంటే తప్పు చెప్పిన వాడు, నువ్వు ప్రశ్న, నీకు రెస్పాండ్ అయ్యాడు, నీకు గౌరవం ఇచ్చాడు మొట్టమొదట. 2, నువ్వు చెప్పింది విన్నాడు. వాడు తప్పెందుకు చెప్పాడు? వాడికి అలాగే అర్థమైంది, ఇన్పుట్ సరిగా లేదు కాబట్టి అవుట్పుట్ డిఫరెంట్గా వచ్చింది. సో నువ్వు సరైన ఇన్పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యి. కాబట్టి తప్పు చెబితే కనుక పిల్లల్ని యాక్సెప్ట్ చేయండి. లాంగ్వేజ్ లర్నింగ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. యాక్సెప్ట్ మిస్టేక్స్ అలో చేయకుండా మనం భాష నేర్చుకోలేము. ఇవి అంటే నేను ఇంకా చాలా నోట్స్ రాసుకొచ్చాను, కానీ సింపుల్గా క్లోజ్ చేసేస్తాను. మనం అంతా ఒకటి అనుకుంటాం, పిల్లలు టీచర్ భాష మాట్లాడాలి, టీచరు మాట్లాడే భాష పిల్లలు నేర్చుకోవాలి అని కదా. మనమంతా మన ట్రైనింగ్లో అదే కదా చెప్పింది. ఇప్పుడు ఉన్న ఆధునిక పరిశోధనలు, నేను చదువుకున్నటువంటి పుస్తకాలు, ఇవన్నీ నాకు ఏం చెప్తాయంటే
అసలు టీచర్ ముందు పిల్లల భాష నేర్చుకోవాలి. తల్లి పిల్లల భాష నేర్చుకుంటుంది, పిల్లలు ఏం మాట్లాడితే అదే మాట్లాడుతూ ఉంటుంది. సో టీచర్ తల్లి అవ్వాలి మళ్ళీ. సో పిల్లల భాష టీచర్ నేర్చుకోవాలి, అప్పుడు నీ భాష పిల్లలకి నేర్పడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు భాష నేర్పించాలన్నా, మ్యాథ్స్ నేర్పించాలన్నా, ఏం నేర్పించాలన్నా ఒకటే, ముందు పిల్లల్ని విపరీతంగా ప్రేమించాలి, పిల్లలు నిన్ను విపరీతంగా ప్రేమించాలి. నువ్వు ముఖం గంటు పెట్టుకొని కోపంగా సుబ్బరాజులాగా అరుస్తూ నిన్ను చూస్తేనే పిల్లలు భయపడేలా ఉంటే నువ్వు ఎప్పటికీ మంచి టీచరు కాలేవు. నీ నుంచి వాడు ఏం నేర్చుకోడు, నిన్ను చూడగానే వాడు టెన్షన్ పడతాడు. ఎక్కువ మంది లెక్కల మాస్టర్ని ద్వేషిస్తారు. లెక్కల మాస్టర్లు ఇక్కడ చాలామంది ఉన్నారు. లెక్కల మాస్టర్ మీద ద్వేషం కాదు, అది లెక్కల మీద ద్వేషం. ఇంగ్లీష్ మాస్టర్ సెకండ్ ప్లేస్లో ఉంటాడు. బిల్డింగ్ తగలడిపోతే మొట్టమొదట బిల్డింగ్తో పాటు లెక్కల మాస్టరు, తర్వాత ఇంగ్లీష్ మాస్టరు, వీళ్ళిద్దరూ పోతే బిల్డింగ్ ఎప్పుడు కట్టినా పర్వాలేదు అనుకుంటారు. సో దానికి కారణం ఏంటి అంటే పాపం ఆయనకుండే ఒత్తిడి. ఇంకా లాంగ్వేజ్ వేరు. లాంగ్వేజ్ ఎవరికైనా వస్తుంది. ప్రపంచంలో ఒక 20-30% ఐక్యూ ఉన్న వాళ్ళకు కూడా లాంగ్వేజ్ వస్తుంది, వాళ్ళు మాట్లాడతారు. మ్యాథ్స్ రావడం అంత ఈజీ కాదు, రీజనింగ్ కెపాసిటీ ఉండాలి. కాబట్టి మ్యాథ్స్ టీచర్ది మరింత పెద్ద ప్రాబ్లం. రైట్. పిల్లల పట్ల ప్రేమ ఉండాలి, పిల్లలు నిన్ను ప్రేమించాలి. నువ్వు రాకపోతే పిల్లలు బెంగ పెట్టుకోవాలి క్లాస్కి రాకపోతే. అలాంటి సందర్భంలో మాత్రమే లాంగ్వేజ్ యాక్విజిషన్ అనేది జరుగుతుంది. ఇక ఫైనల్గా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆర్గానిక్ టీచింగ్, ఇందాక చెప్పాను మీకు. ఆర్గానిక్ టీచింగ్ అంటే ఏంటి? ఆర్గానిక్ చెరుకు రసం తెలుసు, ఆర్గానిక్ కూరగాయలు తెలుసు, చెప్పండి మీరే చెప్పి. అది లైఫ్ ఉండాలి దానికి. అంటే మనం ఏం చేస్తామంటే మన పాఠ్య పుస్తకాలన్నీ పట్టుకెళ్ళి మీకే కనుక స్వేచ్ఛ ఇస్తే నేను చెప్పాక మురుకాల్లో పడతారు. 1వ తరగతి పుస్తకంలో మొట్టమొదటి మాట ఏముంది చెప్పండి? నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. మేము చదువుకునేటప్పుడు అమ్మ ఉంది. రండి మహేంద్ర బాబు, మేము చదువుకునేటప్పుడు అమ్మ ఉంది. మీ 1వ తరగతి పుస్తకంలో ఏముంది ఎవరైనా చెప్పండి. మొదటి మాట ఆ నేర్పించడానికి ఏమిస్తున్నారు మీరు? పాతో మొదలైంది, పలకాతో మొదలైంది, పడవ. రైట్. సో నాలాంటి వాడు ఆ మొదలు పెట్టాలనుకోని ఇంకా మీ పుస్తకాలతో పరిచయం లేదు కాబట్టి నేనేం రాస్తాను బోర్డు మీద? అలా రాస్తాను. అలా అలా అంటే కెరటం అని మీలో ఎంతమందికి, మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు. ఎంత శాతం పిల్లలకి అలా అనే పదం తెలుసు? తెలీదు. తెలియని పదం తెచ్చి క్యాట కూడా తెలియదు కదా వాడికి. క్యాట్ ఎలా తెలియదు, అలా కూడా తెలియదు. అలా తెలియని పదం తీసుకొచ్చి అలా ఈజీయే కదా అని మనం అవి చెప్తున్నాం. కాబట్టి సజీవ ఆర్గానిక్ టీచింగ్ అంటే ఏంటంటే ఆ పాఠాలు నువ్వు చెప్పకూడదు, ఆ పదాలు ఎవడు చెప్పాలి? పిల్లాడు చెప్పాలి. పిల్లాడు చెప్పాలి. పిల్లాడు ఒక పని, ఫర్ ఎగ్జాంపుల్ కత్తి చెప్పాడు వాడు. టీచర్ మీద బాగా కోపం వచ్చి పొడి చేయాలని కత్తి చెప్పాడు. కత్తి చెప్పినప్పుడు కత్తి రాయి బోర్డు మీద. ఇది కా, ఇది ద్విత్వాక్షరాలు చెప్పొచ్చా? తోసే పక్కన పడేవన్నీ నీ పాత సిద్ధాంతాలన్నీ మురుకాల్లో పడేయడానికి పనిచేస్తాయి. తీ నేర్చుకోలేకపోవచ్చు, కా నేర్చుకుంటాడు కదా. నేను వస్తూ ఒక పుస్తకం దొరుకుతుందేమో ఇంట్లో అని చూశాను. ఆ పుస్తకం పేరు సజీవ గణితం, రష్యన్ మ్యాథమెటిక్స్. నేను చిన్నప్పుడు కొనుక్కున్న పుస్తకాలు ఇవన్నీ. సత్యనారాయణ రాజు గారు నేను ధర్నాలకు వెళ్ళినప్పుడు 10 రూపాయలు మాకు భోజనానికి ఇచ్చేవారు. టీఏ మేము పెట్టుకుంటే భోజనానికి 10 రూపాయలు. ఆ భోజనం మానేసి ఇంటికి వచ్చి చేయొచ్చు కదా అని పుస్తకాలు కొని తెచ్చుకునేవాళ్ళం. అందులో సజీవ గణితం అనేది ఒకటి. సజీవ గణితం ఏంటి? లివింగ్ మ్యాథమెటిక్స్ అంటే ఏంటి? మన క్లాసులో ఉండే మ్యాథమెటిక్స్ అన్నీ ఏముంటాయి? లెక్కలు ఏముంటాయి? సమస్యలు. ఒక ఆవును తీసుకెళ్ళి గ్రౌండ్లో కట్టేశాడు, మూలలో ఒక చెరువు ఉంది. ఈ ఆవు ఎంత దూరం వేయగలుగుతుంది? సెక్టార్ లెక్కలు చెప్పడానికి ఇవన్నీ చెప్పు. ఎవరికైనా లైఫ్లో అది కొలవాల్సిన అవసరం వస్తుందా చెప్పండి? నిర్జీవ గణితం సజీవ గణితం అని చెప్పండి. సజీవ గణితం రావాలంటే ఏం చేయాలి? లైఫ్ నుంచి తీసుకోవాలి సమస్యలు. లైఫ్ నుంచి తీసుకోవాలి. లాంగ్వేజ్ లైఫ్ నుంచి తీసుకోవాలి. ఆ లైఫ్ నుంచి తీసుకునే లాంగ్వేజ్ ద్వారా పిల్లలు లాంగ్వేజ్ నేర్చుకుంటారు. ఇక్కడ పసి పిల్లలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు లాంగ్వేజ్ని? ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నారు? రియల్ లైఫ్ నుంచి తీసుకుంటున్నారు. వాళ్ళు సిచ్యువేషన్ నుంచి తీసుకుంటున్నారు. ఈ వస్తువు ఏంటని అడుగుతున్నారు, వీళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. అత్త, పిన్ని, నాన్న, చిన్నాన్న, బాబాయ్, ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? సమాజం నుంచి నేర్చుకుంటున్నారు.
భాష అది ఆర్గానిక్ లాంగ్వేజ్, లివింగ్ లాంగ్వేజ్. దాని ద్వారా భాష వస్తుంది తప్ప ఈ దిశగా మనం ప్రయాణం చెయ్యనంత వరకు, ఈ దిశగా మనం మార్పులు చేసుకోనంత వరకు పాఠశాలలో పిల్లలు వెనకబడే ఉంటారు. తప్పులన్నీ మనం చేస్తూ, తప్పులన్నీ కాంటెంట్లో పెట్టుకొని, మన పుస్తకాల్లో తప్పులు పెట్టుకొని, మన మెథడ్స్లో తప్పులు పెట్టుకొని